హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీప్ ఫామ్. ఫ్రెండ్స్, చాలామంది మీ మందకి ఎలాంటి మందులు వాడతారని చాలామంది బయట కానీ కామెంట్స్లో కానీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అయితే నిజానికి మేము ఇన్ని సంవత్సరాల నుంచెల్లే ఇప్పటికీ ఎలాంటి మెడిసిన్స్ కానీ, ఈ ఇంజెక్షన్స్ కానీ, ఈ సిరప్స్ కానీ ఎక్కువగా వాడం ఫ్రెండ్స్. అంటే అవసరమైతే తప్ప సీజనల్ వైజ్, అంటే ఎఫ్ఎండి, ఈటీ, పీపీఆర్ ఇలాంటి సీజనల్ వైజు మందులు వేసుకొని మనం ఎప్పటికప్పుడు జీవాన్ని పరీక్షిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అంటే వాటికి భావ్య కానీ అంతర కానీ, అంటే గోమార్లు మరియు లోపల నట్టలు అయ్యాయా లేదా అని, ఇలాంటి ప్రతి చిన్న చిన్న జీవం తింటుందా లేదా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనము గమనిస్తూ ఉండి మనం ఎప్పటికప్పుడు మనకు ఏదైనా జీవికి ఏదైనా సమస్య, వ్యాధి వచ్చినట్లయితే అది మనకు దాని లక్షణాలు తెలియకపోయినా తెలిసినట్లయితే మనమే త్వరగా వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి వేయాలి. ఇన్ కేస్ మనకు తెలియకుండా దాని లక్షణాలు ఏంటి అని తెలియకపోతే మనం వీడియో కానీ ఫోటో కానీ తీసుకొని ఈ వెటర్నరీ డాక్టర్కైనా సరే, తెలిసిన వాళ్ళ దగ్గరికైనా మెడికల్లో వెళ్ళి మనము ఆ ఇంజెక్షన్స్ తీసుకొని మనకు రాకుంటే ఎవరు వేస్తారో వారు, అంటే తెలిసిన వారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మనం వేయించుకున్నట్లయితే మనము జీరో మొటాలిటీతో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చాలా మట్టుకు ఏం చేస్తారు అంటే ఫర్ సపోజు జీవాలకు, అంటే మన దగ్గర 30 జీవాలు ఉంటే ఒక జీవానికి ఏదన్నా అయితే మంద మొత్తానికి మందులు వేస్తుంటారు ఫ్రెండ్స్. అంటే 30 జీవాలలో ఏదైనా ఒక జీవానికి ఏదైనా సమస్య వస్తే మిగతా 29 జీవాలకు కూడా మొత్తం మెడిసిన్ వేస్తారు. మళ్ళీ ఇంకొక దానికి ఏదన్నా చిన్న సమస్య వచ్చినా మళ్ళీ దానికి దీని వ్యాధి దానికి అంటుతుందని చెప్పేసి మళ్ళీ మంద మొత్తం ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. అలా డోస్ మీద డోస్ అయ్యి మన జీవాల్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత ఈ చాలా మట్టుకు అంటువ్యాధులు ఉండే ఫ్రెండ్స్. అంటువ్యాధులు మనకు ఉండి ఇది అంటువ్యాధి అనిపించి మనకు అంటువ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆ జీవాన్ని మనము పక్కకు తీసుకొని మనకు పక్కకు ఉంచి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని ఆ సమస్య పరిష్కరించేంత వరకు ఉంచి మనం మళ్ళీ మందలో కలిపినట్లయితే మనం ఎలాంటి సమస్యలు తలెత్తవు ఫ్రెండ్స్. అయితే మనము మన షెడ్లైనా సరే, మన కొట్టాలైనా సరే ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకొని మనము ఏ జీవం తింటుందా తింటలేదా, ఇలా చిన్న చిన్న విషయాలు కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలించి మనము ఎలాంటి మెడిసిన్స్ వేయాలని లేదు ఫ్రెండ్స్. అంటే బయట చాలామంది ఆ మెడిసిన్ వేస్తే ఈ మెడిసిన్ వేస్తే చాలా బరువు పెరుగుతుందని చెప్పేసి మనం కూడా వాళ్ళలాగా తీసుకొచ్చి వేయద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే కొన్ని జాతులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ జాతులు మనం మెడిసిన్స్ వేసినా మెడిసిన్స్ లేకున్నా ఖచ్చితంగా అవి బరువు పెరుగుతూనే ఉంటాయి. అలాగే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అవి లేటుగా బరువు పెరుగుతుంటాయి. వాటికి మనం ఎన్ని మందులు వేసినా ఏం చేసినా అవి పెరగవు. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమైతే ఈ మందుల మీద కాకుండా మేము మేత మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఫ్రెండ్స్. మనిషికైనా జంతువుకైనా కంపల్సరీగా కడుపు నిండా తిండి ఉన్నట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావన్నదే మా ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్.